ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు తెలుసు నాన్నా, నర్మదని ఇక్కడ చూస్తుంటే నీకు అస్సలు నచ్చడం లేదని. కాని రాఘవ, ఒకవేళ తను తన జీవితంలో అన్నీ మర్చిపోయి ముందుకి సాగిపోయినప్పుడు మరి మనం కూడా అదే చెయ్యాలి కదా? అంతే కదా నాన్నా? నేను మీతో తర్వాత మాట్లాడతాను. ప్రతిక్కి ఒక్క నిమిషం. నీ పిచ్చి బుర్రలో ఏం ప్లాన్ నడుస్తుంది? అమ్మా, ఈ పని మనిషి పెళ్లి ఎప్పుడవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఈలోగా గనుక ఆ నర్మద రాఘవ్తో మాట్లాడితే తనకి మొత్తం నిజమంతా చెప్పేసిందంటే? మరైతే నువ్వేం ఆలోచించావు? అమ్మా, మనం ఇంట్లోంచి వెళ్ళలేం కదా. కానీ మిస్సెస్ నర్మద అయితే వెళ్ళిపోవచ్చు. ఏంటి అంటే? ఇట్రా. మిస్సెస్ నర్మద పసుపు రాసి తిరిగి వస్తుంది కదా, అప్పుడు ఈ చాండిలర్ తన మీద పడుతుంది. అప్పుడు నర్మదా చాప్టర్ కి ది ఎండ్. మిసెస్ నర్మదా, రాఘవ్, రాఘవ్, మీరిద్దరు బానే ఉన్నారా? మీకెక్కడ ఏం దెబ్బ తగ్గలేదు కదా? బానే ఉన్నారా నర్మదా గారు? రాఘవ్, రాఘవ్, తనకి రక్తం వచ్చేస్తుంది. రాఘవ్కి దెబ్బ తగిలింది. ఉన్నతి, నువ్విలా రామ్మా నా దగ్గరికి రా. రేఖ, తీసుకువెళ్ళు. పదండి, నేను మీకు బ్యాండేడ్ వేస్తాను. సావిత్రి ఆంటీ రూమ్ లోకి ఫస్ట్ ఎయిడ్ పంపించండి ప్లీజ్. ఇప్పుడే పంపిస్తానండి. సావిత్రి, తొందరగా ఇవన్నీ శుభ్రం అలాగే చేయించు. అమ్మగారు. ప్రసాద్, ఒకసారి జాగ్రత్తగా చూడు. ఇది కిందికి ఎలా పడిపోయిందో. అలాగన్నయ్య, చూస్తుంటే దాని తాడేదో లూజ్ అయిపోయినట్టుంది. ఒక విషయం చెప్పరా రాఘవ్, నాకేమనిపిస్తుందంటే శత్రుత్వం వల్ల ఏమీ దక్కదు. లైఫ్లో చాలా సార్లు
ఎన్నో శత్రుత్వాలు కూర్చుని మాట్లాడుకున్నాక సర్దుకుపోతాయి. అందుకే మీరు మిస్సెస్ నర్మద గారితో ఒకసారి మాట్లాడండి. ఈరోజు మీరు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. మీరెందుకు మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారో చెప్పాలి. రాఘవా, ఒక్కసారి రా నాన్న, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు అసలు స్పృహలోనే ఉన్నావా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఈ మనిషి నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిన్ను ఉన్నతిని ఏడుస్తున్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. పైగా ఎప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడలేదు. ఇప్పుడు ఈ మనిషి నిన్ను తన కొడుకని కూడా అనుకోవడం లేదు. అయినా సరే నువ్వు తనకి ఒక అవకాశం ఇవ్వాలనుకున్నావా? తనతో మాట్లాడడం వలన నీ గుండె ముక్కలవ్వడం తప్ప నీకింకేమీ దక్కే అవకాశం లేదు నాన్న. ఒకవేళ నీ గుండెకి గాయం అయితే మీ అత్తయ్య అది తట్టుకోలేదు నాన్న. అయినా నేను నీకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించి పెద్ద చేశాను? మన బాధని బాగా ఆలోచించి ఎవరితోనైనా పంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సానుభూతి చూపించేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. కానీ పుండు మీద కారం చల్లేవాళ్లే ఎక్కువ. గాయం అయ్యేది నీ గుండెకి అయి ఉండొచ్చు, కానీ రక్తం మాత్రం నా గుండెల్లో నుంచి వస్తుంది నాన్న. నీకు తెలుసు కదా. అత్తయ్య, నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. నువ్వు ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని మాట ఇవ్వు నాన్న. అలాగే అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను. నేను మిసెస్ నర్మదతో ఇంకెప్పుడు మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయను.